ఆంధ్రప్రదేశ్లో కల్తీ లడ్డు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వైసీపీపై టీడీపీ పెద్ద పోరాటమే చేస్తోంది. ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్కు ఇప్పుడు డబుల్ మీనింగ్ వస్తోంది అనే చర్చ మొదలైంది. డబుల్ మీనింగ్ అంటే మీరనుకునేది కాదు, మరో రకం కామెంట్. అసలు ఏం జరిగిందో చూద్దాం. 2019 నుండి 2024 వరకు నెయ్యిని కల్తీ చేశారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణను రుజువు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వైసీపీ కోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన సిట్ కాదని సుప్రీంకోర్టు సిబిఐతో కలిపి మరో సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ చేసిన విచారణలో బయటపడ్డ విషయాలు ఇప్పుడు శ్రీవారి భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చేసిన వ్యాఖ్యల తర్వాత దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. లడ్డూ నాణ్యత తగ్గిందనే విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత నాణ్యతపై ప్రజల్లో చర్చ జరిగింది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పుడు చేసిన దీక్షతో పాటుగా జనసేన పార్టీ డిక్లరేషన్ ఇవన్నీ కూడా సంచలనమయ్యాయి. అదేవిధంగా కాలినడకన తిరుమల వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నుంచి ఈ విషయంలో కొంత ఘాటుగానే వైసీపీపై విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఇది ఏపీ శాసనసభ సమావేశాల్లో అత్యంత కీలకంగా ఈ లడ్డు వ్యవహారం మారిన నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ డిస్కషన్ పెట్టింది. ఈ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. అలాంటిది ఈ రోజు ఒక లడ్డు విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఏం చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఉండే ఆవేదన లేకపోతే మనం ఏం చేయాలనో బాధ్యత గుర్తొస్తుంది అధ్యక్ష. అందుకని దీంట్లో కుట్ర కోణం ఉంది. లడ్డూ కల్తీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కల్తీ ఏ విధంగా జరిగిందో శాసనసభలో చర్చించారు. అయితే ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించాయి. గత ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీకి పాల్పడిందని ఆయన విమర్శించారు. తాను దీక్ష చేశానని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలిందన్నారు. గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన కామెంట్ చేశారు. గత ప్రభుత్వాధినేత వైఎస్ జగన్ తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదు అంటూ పవన్ కొంత ఆశ్చర్యకర కామెంట్ చేశారు. గత టీటీడీ బోర్డుదే తప్పని చెప్పానని, కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం ఉండేది కాదన్నారు. గత టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు కుట్ర జరిగిందని సిట్ తేల్చినట్లు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి ఇక్కడ డబుల్ మీనింగ్ కామెంట్. గత ప్రభుత్వాధినేత వైఎస్ జగన్ తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదు అనేది. ఈ కామెంట్ వెనుక మీనింగ్ చాలా మందికి క్లారిటీ రాలేదు. అప్పుడు జరిగిన పాపాలు జగన్కు తెలియకుండా జరిగాయని, కాబట్టి ఇక్కడ జగన్పై విమర్శలు చేయటం కరెక్ట్ కాదనే అర్థం వచ్చేలాగా పవన్ మాట్లాడారా అంటూ ఇప్పుడు ఓ చర్చ మొదలైంది. ఈ విషయంలో ముందు నుంచి కూడా టీడీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేస్తోంది. ఆయన హయాంలో తిరుమలలో పాపాలు జరిగాయని కూడా టీడీపీ విమర్శిస్తోంది. ఇలా వైసీపీ టార్గెట్గా విమర్శలు చేస్తున్న సమయంలో తాను జగన్పై విమర్శలు చేయలేదని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీనిపై టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా ఒక రకంగా షాక్ అయ్యారు. 2024 ముందు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ తర్వాత జగన్పై విమర్శలు చేసే సమయంలో వెనక్కి తగ్గుతూ వచ్చారు. ఇప్పుడు కల్తీ లడ్డు వ్యవహారంలో కూడా జగన్పై నేరుగా విమర్శలు చేయకుండా తాను అసలు జగన్ను ఏమీ అనలేదని కామెంట్ చేయటం విస్మయానికి గురి చేసింది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ కార్యకర్తలు పవన్ కామెంట్స్తో ఒక రకంగా పండగ చేసుకునే పరిస్థితి కూడా క్రియేట్ అయింది. శాసన మండలిలో వైసీపీ కల్తీ లడ్డు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ హెరిటేజ్తో పాటుగా ఇందాపూర్ డైరీపై కూడా విమర్శలు చేస్తోంది. బొత్స నేతృత్వంలో వైసీపీ మండలి ప్రతిపక్షం ఒక యుద్ధమే చేస్తోంది. దీని నుంచి బయటకు వచ్చేందుకు టీడీపీ నానా కష్టాలు పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో సభలో ఉన్న టీడీపీ నేతలు కూడా షాక్ అయ్యారు.
అసలు జగన్ ఆదేశాలు లేకుండా లడ్డూ కల్తీ ఎలా జరుగుతుందని, టీడీపీ నుంచి మామూళ్లు ఎవరికి వెళ్లాయని అటు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ముందు నుంచి పవన్ కళ్యాణ్ను వ్యతిరేకిస్తున్న వారు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మరోసారి విమర్శలు చేస్తున్నారు.